హలో ఫ్రెండ్స్, రేపు రాబోయే కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు వీడియోలో చూస్తారు. వీడియోలోకి వెళ్ళిపోతే వైజయంతిని అక్కడ కూర్చోమని చెప్తూ ఉంటుంది కౌశికి. అలా చెప్తూ ఉండగానే వైజయంతి ఇలా ఆలోచిస్తూ ఉంటుంది. కేదార్ని దత్తత తీసుకొని నా కొడుకుగా చేసుకోవటం నాకు ఇష్టం లేదు, అందుకే కేదార్ని దత్తత తీసుకోకూడదు అంటే యువరాజ్ వచ్చేదాకా వీటిని ఆపాలి, లేదంటే ఈ దత్తత ఆలస్యం జరిగేలా చేయాలి అని అంటూ ఆలోచిస్తూ ఉంటుంది. ఏంటి ఆలోచిస్తున్నారు పిన్ని, కూర్చోండి అని అంటూ కౌశికి అనగానే ఇక అప్పుడే ఒక్కసారిగా వైజయంతి ఈ దత్తత తీసుకోవటం నాకు ఇష్టం లేదమ్మీ అని అంటుంది. అలా అనేసరికి అదేంటి పిన్ని, నిన్ను అడిగి నువ్వు అన్నీ ఓకే అన్నాకనే అన్ని ఏర్పాట్లు చేశాం కదా అని అంటూ కౌశికి అంటే ఇక అప్పుడు వైజయంతి అంటుంది, ఎవరిని అడిగారమ్మీ, ఎవరిని అడిగి దత్తత చేస్తున్నారు, అన్నీ మీరే ఆలోచించారు, మీరే నిర్ణయం తీసుకున్నారు, ఈ ఏర్పాట్లన్నీ మీరే చేశారు, నేనెక్కడ చేశాను అని అంటూ సీరియస్గా అంటుంది వైజయంతి. అలా అనేసరికి అలా మాట్లాడొద్దు పిన్ని అని అంటూ ఉంటే నా కొడుకు ఉన్నాడు, నా కొడుకు బ్రతికే ఉన్నాడు, అలాంటిది ఈయన్ని దత్తత తీసుకోవటం ఏంటి అని అంటూ వైజయంతి అంటుంది. అప్పుడు కౌశికి అంటుంది, యువరాజ్ ఎక్కడ ఉన్నాడో తెలియదు, ఎప్పుడు వస్తాడో తెలియదు, ఇప్పుడు ఉన్న సమస్యల కోసం కదా మనం దత్తత తీసుకుంటున్నాం, అలాంటప్పుడు ఇదంతా ఎందుకు పిన్ని, దత్తత తీసుకుంటే సరిపోతుంది, మీరు ఒప్పుకోండి పిన్ని అని అంటూ ఉండగానే ఇక అప్పుడే సురేష్ ఫోన్లో వీడియో చూపిస్తూ కౌశికి ఒకసారి ఇది చూడు అని అంటూ చూపించేసరికి ఇక అప్పుడే యువరాజ్ ఫోన్లో వీడియోలో మాట్లాడుతూ ఏడుస్తూ ఉంటాడు. అక్క నన్ను తీసుకెళ్ళండి, ఈ పోలీసులు నన్ను చంపేసేలాగా ఉన్నారు, నన్ను బాగా టార్చర్ పెడుతున్నారు, ఇక్కడ నన్ను బంధించేశారు, ఎక్కడ ఉన్నారో నన్ను తీసుకెళ్ళండి అని అంటూ ఏడుస్తూ ఉంటాడు యువరాజ్. ఆ వీడియోని చూసి ఇంకా వైజయంతి నిషి ఏడుస్తూ ఉంటారు. అమ్మో నా కొడుకుకి ఏమైంది, ఆ పోలీసులు ఏం చేస్తున్నారో ఏందో అని అంటూ వైజయంతి ఏడవటం మొదలు పెడుతుంది. ఇక నిషి కూడా యువరాజ్కి చూసారా, యువరాజ్ బ్రతికే ఉన్నాడని ఇప్పుడైనా మీకు తెలిసింది కదా, ఆ పోలీసుల చేతుల్లోనే ఉన్నాడు అంటే మీరు అనవసరంగా ఏదేదో చెప్పి నా భర్తని దూరం చేశారు నాకు అని నిషి అరుస్తూ ఉంటుంది. ఇక అప్పుడే సుధాకర్ పైకి లేచి అలా నిలబడి ఇంకా ఇలా అంటాడు, ఈ దత్తత కార్యక్రమం అవసరం లేదు అని అంటాడు. అలా అనేసరికి అదేంటి దత్తత కార్యక్రమం ఎందుకు వద్దంటున్నారు బాబాయ్, ఇప్పుడు అవసరమే కదా అని కౌశికి అంటే, లేదమ్మా యువరాజ్ ప్రాణాలతోనే ఉన్నాడని తెలిసింది కదా, ఇంకా వాడు ఎక్కడున్నాడో విడిపించటమే కావాలి, ఇప్పుడు ఈ దత్తత చేయాల్సిన అవసరం ఏమీ లేదు అని సుధాకర్ లోపలికి వెళ్ళిపోతాడు. ఇక అప్పుడు కేదార్ చాలా బాధపడుతూ ఉంటాడు, జగదాత్రి కూడా చాలా బాధపడుతూ చూస్తూ ఉంటుంది. ఇక అప్పుడే కౌశికి కూడా ఈ కేదార్ వైపు చూసి ఇక ఇప్పుడైనా కొంచెం తనకి న్యాయం చేస్తున్నాం అనుకునే సమయంలో మళ్ళీ ఇలా జరిగేసరికి తను కూడా బాధపడుతూ చూస్తూ ఉంటుంది. ఇక అప్పుడే వైజయంతి నిషి ఒకరినొకరు చూసుకొని చాలా సంతోషపడుతూ ఉంటారు. ఇక అలా నా కొడుకుని ఎక్కడ ఉంచారో వాళ్ళు కాపాడదాం అని అంటే ఇక అప్పుడే కౌశికి అంటుంది, అంతా ఈ జేడీ వల్ల ఈరోజు ఇన్ని సమస్యలు వస్తున్నాయి అని అంటూ చాలా కోపంగా ఆ జేడీ ఇప్పుడు యువరాజ్ని అరెస్ట్ చేసి ఎక్కడో పెట్టింది, అందుకే ఇప్పుడు ఇక్కడ దత్తత కార్యక్రమం ఆగిపోయింది, యువరాజ్ లేకుండా పోయాడు, ఇంకా జేడీని మాత్రం ఊరికే వదిలిపెట్టను అని కౌశికి సీరియస్గా అలా మాట్లాడుతూ ఉంటుంది. ఆ తర్వాత కేదార్ గదిలోకి వెళ్ళాక జగదాత్రి చాలా బాధపడుతూ కేదార్తో ఇలా అంటూ ఉంటుంది, కేదార్ నా వల్లే కదా ఈరోజు నువ్వు బాధపడుతున్నావు అని అంటే, ఏంటి దాత్రి నీ వల్ల నేనెందుకు బాధపడతాను అని కేదార్ అంటే, ఈ ఆశలు కల్పించింది ఇవన్నీ చేసింది నేనే కదా, ఇప్పుడు నా వల్ల నువ్వు బాధపడాల్సి వచ్చింది, చూడు ఈ దత్తత ఈ రకంగా యువరాజ్ ఆపుతాడని అనుకోలేదు, వస్తే డైరెక్ట్గా వస్తాడు అనుకున్నాను, కానీ ఇలా వీడియో రూపంలో బయటికి చూపిస్తాడని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, నా వల్ల నువ్వు బాధపడ్డావు, ఐఎమ్ సారీ అని అంటే ఇక కేదార్ అంటాడు, నువ్వేం చేసావు దాత్రి, నువ్వు మంచి చేయాలని చూసావు, యువరాజ్ తాన్ని చెడగొట్టాలని ఇలా చేశాడు అని అంటూ ఉంటే ఇక అప్పుడే జగదాత్రి అంటుంది, అవును కావాలనే ఇలా వీడియో రూపంలో చేసి ఈ దత్తత ఆపాలి అనుకుని అలా ఆపాడు, ఇంత టాలెంట్గా ఆలోచిస్తున్నాడని అసలు అనుకోలేదు, తన రోజుకి ఇలాంటివి చాలా మనం ఎక్స్పెక్ట్ చేయనంత దూరంగా ఆలోచిస్తున్నాడు అని అంటూ జగదాత్రి అంటుంది. ఇక అప్పుడే కేదార్, అవును దాత్రి ఇప్పుడు ఇలా ఆపాడు అంటే ఇప్పుడు మన మీదే ప్రెషర్ పడుతుంది అని అంటే, అవును మనమేదో చేశాము అని వీళ్ళంతా అనుకుంటారు, అంటే పోలీసులు మన వల్ల జరిగింది అని చెప్పి ఇక మీడియా అది మొత్తం స్ప్రెడ్ అయిపోయి ఉంటుంది, ఇంకా మన మీదే అందరికీ డౌట్గా కూడా ఉంటుంది కదా అని అంటే ఇక అప్పుడే, అవును అసలు మనం ఇప్పుడు
అక్కడికి వెళ్ళాల్సి వస్తుందేమో, ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు ఇంట్లో వాళ్ళంతా కూడా అక్కడికి కావాలనైనా వెళ్తారు కదా అని అంటూ వీళ్ళలా మాట్లాడుకుంటారు. అంతలో ఆఫీసర్ ఫోన్ చేస్తాడు. ఫోన్ చేసి ఇంకా అప్పుడు జై హింద్ సార్ అంటే, మీరు మీడియాలో వచ్చేది మొత్తం చూశారు కదా ఫోన్లో జరిగేది అని అంటే, చూసాం సార్ అని అంటే, వెంటనే మీరు ఇక్కడికి వచ్చేసేయండి అని అంటూ చెప్తాడు. చెప్పేసరికి సరే వస్తున్నామని చెప్పేసి జేడీ కేడీ ఇద్దరు కూడా అక్కడికి వెళ్ళిపోతారు. ఇక నిషి కౌష్కి వీళ్ళు కూడా పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఆ జేడీని నిలదీద్దాం మమ్మీ అని అంటూ వైజయంతి చెప్పగానే సరే వెళ్దామనేసి వాళ్ళు కూడా అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోతారు. అలా వాళ్ళు కూడా వెళ్ళిన తర్వాత ఇక్కడేమో పోలీస్ స్టేషన్ దగ్గర ఆల్రెడీ జేడీ కేడీ వచ్చి మాట్లాడుతూ ఉంటాడు ఆఫీసర్తో. ఆఫీసర్ ఇలా అంటూ ఉంటాడు, మీరు యువరాజ్ని పట్టుకుంటామన్నారు కదా అంటే, యువరాజ్ అక్కడ దత్తత ఆపటానికి వస్తాడు, ఖచ్చితంగా పట్టుకోవాలని అనుకున్నాము, కానీ తీరా చూస్తే యువరాజ్ ఇలా ప్లాన్ చేశాడని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు సార్ అని అంటూ ఉంటే, ఇక అప్పుడే ఎలాగైనా సరే ఇక యువరాజ్ ఇక్కడ ఎక్కడో ఉండి మన పేరు మొత్తం బ్లేమ్ చేసేస్తాడు, పోలీసుల దగ్గర ఉన్నాడని మీడియా వాళ్ళందరికీ ప్రచారం జరిగింది కాబట్టి ఇలా జరిగిపోతుంది. అందుకనే ఇంకా ఈ విషయం గురించి మొత్తం బయట అంతా తెలిసి పై ఆఫీసర్స్కి తెలిసి మనకి ప్రెషర్ అవ్వకముందే యువరాజ్ గురించి తెలుసుకోవాలి, ఎక్కడున్నాడో కనిపెట్టాలి, లేదంటారా మన దగ్గర లేడు అని నిర్ధారణ అయినా చేయాలి అని అంటే, సరే సార్ అని చెప్పి జగదాత్రి అంటుంది. అంతలో ఇలా అంటూ ఉంటుంది, అయితే మా సస్పెన్స్ ఆర్డర్ పోయినట్టే కదా సార్ అని అంటే, అవును ఆ విషయం చెప్పడానికి కూడా పిలిచాను, ఇక యువరాజ్ బ్రతికే ఉన్నాడు కాబట్టి మీకు సస్పెన్షన్ క్యాన్సిల్ అయిపోయింది అని చెప్తాడు. ఇక వాళ్ళలా మాట్లాడుతూ ఉంటారు. ఇక నిషి వైజయంతి చాటుగా వచ్చేసి యువరాజ్తో మాట్లాడదామని అనుకుంటూ ఉంటారు. ఇక యువరాజ్ ఏమో మీనన్ని గట్టిగా హక్ చేసుకొని ఇలా అంటూ ఉంటాడు, బాయ్ అసలు ఈరోజు నేను ఎక్స్పెక్ట్ చేయలేను బాయ్, నేను కొంచెంలో అక్కడ దొరికిపోతే దొరికిపోని వెళ్దాము దత్తత ఆపుదాము అనుకున్నాను, కానీ నీ ఐడియా సూపర్ బాయ్, ఈరోజుతో నీ మీద గౌరవం ఇంకా పెరిగిపోయింది, ఇలాంటి బ్రిలియంట్ ఐడియా ఇచ్చే ఉపాయ్ అని చెప్పి అంటూ ఉంటే, మరి ఏమనుకున్నావు, ఈ దెబ్బకి జేడీ కేడీ తలలు పీక్కుంటూ ఉంటారు, వాళ్ళకి సోషల్ మీడియా నుంచి కానీ బయట నుంచి కానీ మొత్తం ప్రెషర్ పడుతుంది, పై ఆఫీసర్స్ నుంచి కూడా వాళ్ళకి టార్చర్ అవుతుంది, యువరాజ్ ఎక్కడ అని చెప్పి ఇంకా వాళ్ళు చచ్చినా చస్తారు అని అంటూ ఇలా మాట్లాడుతూ ఉంటే, ఇక అప్పుడే యువరాజ్ ఇలా అంటాడు, అవును బాయ్ నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు, అసలు ఇలాంటి ఐడియా ఇంత బాగా వర్కౌట్ అవుతుందని కూడా నేను అనుకోలేదు అని అంటూ, ఇంకా నాకు చాలా సంతోషంగా ఉంది బాయ్ అని అంటూ చెప్తాడు, కానీ నేను బ్రతికే ఉన్నానని ఇంకా ఎప్పటికైనా అరెస్ట్ చేస్తారు కదా అని అంటూ ఉంటే, దాని గురించి ఇప్పుడేం ఆలోచించొద్దు అని అంటూ మీనని చెప్పి ఇంకా వెళ్ళిపోతాడు. అంతలో నిషి ఫోన్ చేస్తుంది. ఇక యువరాజ్తో మాట్లాడుతుంది. యువరాజ్ అని అంటే, నిషి అని అంటూ ఉంటే, అసలు కొంచెం సేపట్లో దత్తత ఆపేశావు, లేదంటే ఎక్కడ జరిగిపోతుంది అని భయపడిపోయాం, అయినా నువ్వు ఇప్పుడు బ్రతుకున్నావని తెలిసింది కదా, మళ్ళీ అరెస్ట్ చేస్తే ఈసారి బెయిల్ ఇస్తారా మరి అని అంటూ ఉంటే, ఏం చేసినా సరే వాళ్ళకి దొరకకుండా ఉంటానులే అని అంటూ అతనితో యువరాజ్తో నిషి వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. ఇక ఆ తర్వాత కౌశికి వీళ్ళందరూ కలిసి స్టేషన్కి వచ్చేస్తారు. ఇక జగదాత్రి అక్కడ కేదార్ లోపల మాట్లాడుతూ ఉంటారు కదా, ఇక బయట వీళ్ళు వచ్చేసి లోపలికి వస్తూ అరుస్తూ ఉంటారు, జేడీ ఎక్కడ అని అరుస్తూ ఉంటే, లోపలికి వెళ్ళొద్దు మేడం ఇక్కడే ఉండండి అని కౌశికి వాళ్ళని ఆపుతూ ఉంటారు అక్కడ ఉన్న పోలీసులు. ఇక అప్పుడే నిషి కూడా అరుస్తూ ఉంటుంది, ఎక్కడ జేడి మేము వస్తున్నామో ఇలా ప్రశ్నలు వేస్తామో సమాధానం చెప్పలేక పారిపోయిందా అని అనేసరికి అప్పుడే జేడి వస్తూ ఇలా అంటూ ఉంటుంది, పారిపోయే ప్రసక్తే ఉండదు నిషిక అని చెప్పి అంటుంది. ఇక అప్పుడు నిషి అందరూ చూస్తూ ఉంటారు. ఇక అప్పుడు జేడి కేడి ఇద్దరు వస్తారు కదా, ఇక ఇలా అంటూ ఉంటారు, ఏంటి ఇలా వచ్చారు అని అంటే, ఇంకా వీడియో చూపిస్తారు, ఆ వీడియోని చూస్తే ఏముంది అని అంటూ ఉంటే, ఇక ఎక్కడ దాచిపెట్టారు మా తమ్ముడిని అని కౌశికి అంటే, దాచిపెట్టాల్సిన అవసరం మాకు లేదు అని అంటూ ధాత్రి అంటే, ఇక అప్పుడే వైజయంతి మా అబ్బోడికి ఏమన్నా అవుతే మేము చూడు ఏం చేస్తామో అని అంటే, అప్పుడు జగదాత్రి అంటుంది, మా కస్టడీలో లేడు అని చెప్పి మేము చెప్తున్నాం అని అంటే, చూడండి మీరు అబద్ధం చెప్తున్నారు అని అంటూ నిషి అంటుంది, మేము ఉండాలా చచ్చిపోవాలా, నా భర్తని చూపించకపోతే నేను చచ్చిపోతాను అని అంటే, ఇంకా అప్పుడే జగదాత్రి అంటుంది, పిచ్చిగా మాట్లాడొద్దు నిషి, ఇక్కడ యువరాజ్ లేడు ఏమీ లేడు, అయినా మా కస్టడీలోనే లేడని చెప్తున్నాం కదా అని అంటే, మీ దగ్గర లేకుండా ఎక్కడికి పోతాడు, ప్రతిసారి ఇలాగే చేస్తున్నారు అని అంటూ నిషి అంటుంది. ఇక కేదార్ కూడా ఇలా అంటాడు, చూడు నిషిక నువ్వు అనవసరంగా ఎక్కువ మాట్లాడుతున్నావు, నువ్వు ఇక నుంచి మీరు వెళ్ళిపోండి, మర్యాదగా చెప్తున్నాం వెళ్ళిపోండి అని అంటే, లేదు నేను చస్తాను అని చెప్పినా మీరు ఇలాగే చేస్తారా, నేను బ్రతకను నేను చచ్చిపోతాను అని అంటూ ఇంకా పరిగెత్తుకొని వెళ్ళిపోయి
అక్కడ డిక్కీ ఓపెన్ చేసి ఇంకా పెట్రోల్ తీసుకొని వచ్చి పైన పోసుకోబోతూ ఉంటుంది. అప్పుడే జగదాత్రి లాగి చంప మీద కొడుతుంది నిష్కని. ఇక అప్పుడే నిష్క అలా చూస్తూ ఉంటుంది. ఇంతటితో రేపు రాబోయే ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. మరుసటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం. వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.